ఇద్దరు ముగ్గురు నా నామంలో, మనం ఇక్కడ ఎంతమందము కొద్దిమంది, మనం ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉన్నవాడిని ఏం చేస్తాడు దేవుడు? ఆయన్ని మనం మహింపరిచినప్పుడు ఆయన మన మధ్యలో ఉంటాడు, మనకేం కాలం ఇస్తాడు, మనల్ని దీవించి ఆశీర్వదించి నిత్య వారసత్వన పరలోకడు. చూసారా, సృష్టికర్త క్రీస్తు యేసు నామంలో మనము జీవితకాలం అంతా కూడా మనము ఆరోగ్యంగా సంతోష సమాధానంగా ఉండాలంటే ఆయన మహిమ కావాలి. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన స్తుతించాలా, ఆరాధించాలా, మహిమ కనపరచాలి. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ విధమైనట్టు వాంఛ కలిగి ఒకరిద్దరు ముగ్గురు ఆయన నామంలో వచ్చినాం కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వాద స్థిరపరుస్తున్నాడు. ఈరోజు మీరు అనుకోవచ్చు, నాకు అమ్మగారు కూడా ఇప్పుడు అమ్మగారు కూర్చోండారు, కానీ ఆమె ఒక అట్లా కొంచెం వాసన చూసుకుంటుంది, శరీర బలం ఉంది, కానీ దేవుడు ఆమెను ముడతాడు. ఇప్పుడు ముడతాడు ఆమెకున్నట్టు ప్రతి ఒక్క బలం ఇస్తే దేవుడు తీసివేస్తాడు. ఎప్పుడు? ఎందుకు? ఒకరిద్దరు నా నాపై చూడండి, ఇక్కడ లూకా గారు రాసినటువంటి 15వ అధ్యాయంలో దేవుడు ఒక మాట్లాడుతాడు. అయితే తండ్రి తన చెప్తాను 15 అధ్యాయం యోహాను 15 ఏమంటాడంటే ఇక్కడ యోహాను 15లో, నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచుండును. తీగ ద్రాక్షావళిలో నిలిచుండున ఇక్కడ కనబడలేదు. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంత తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరు ఫలింపరు. ఇప్పుడు ఒక ద్రాక్ష చెట్టు, దానికి రెమ్మలు ఉంటుంది, తీగలు ఉంటుంది. అవన్నీ కూడా ఆ యొక్క ద్రాక్ష చెట్టు ఎట్లా బలంగా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. అట్నే దేవుడు మనకు ద్రాక్ష చెట్టు, మనం తీగలు. మనం ఏం చేయాలా? ఆయన అనుకోవాలా, ఆయన నామానికి మహిమకరిస్తాడు. ఆ తీగలు ఎట్టుంటుంది? ఆ యొక్క చెట్టుకు అంటకట్టకూడదు. ఒకవేళ అంటకట్టకుండా పడిపోయింది అనుకో, ఇంకా ఫలించదు, ద్రాక్ష పండు రాదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిల్చుండును, నేను ఎవరిని నిల్చుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండనేడలా వాడి తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేద్దరు.
తిన్నారా? కాబట్టి మనము అంటకపడుతున్నాయి, లేకపోతే మనము నరకానికి పోవాలి. ఇదే పరలోక రాజ్యం అనుకోండి. చెట్టును పోలుస్తున్నాడు, అవి ద్రాక్ష చెట్టు ఎండిపోయింది అనుకో, ఎందుకు పనికిరాదు, అది మనుషులు ఏం చేస్తారు, దాన్ని చేసి అగ్నిలో పారేస్తాడు, కాల్ చేస్తాడు, చెత్తలు వేసేది, అది పనికిరాదు. కాబట్టి ద్రాక్ష చెట్టు నేను, మీరు తీగలు. మీరేం చేయాలా? నన్ను అంటకట్టబడాలంటే నన్ను మహిమపరచాలా, నన్ను ప్రార్థన చేసుకోవాలి, నాతో నా మాటకు లోపడాలా, తన్ను వల్లే ఇతన్ని ప్రేమించాలి. మనం దేవుని మాట 2 ఆజ్ఞలేమి, పూర్ణాత్మతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ బలంతో దేవుని ఆరాధించాలా. రెండోది ఏమి? తన్ను వల్ల ఇతన్ని ప్రేమించాలంట. ఇప్పుడు మనం ఇక్కడ కూడి ఉంటాము, మనం ఒక్కొక్కరికి ప్రేమించేదంటే మీరేం చేయాలా? అమ్మగారు కొరకు ప్రార్థన చేయాలి. సమస్యలు చెప్పినారు, మనకు సమస్యలు చెప్పినారు కదా, మనం ఏం ప్రార్థన చేయాలి, అదే ఇప్పుడు జరగాలి ఇక్కడ. కాబట్టి ఈ విధమైనటువంటి మనము ఒక ద్రాక్ష తీగలం, మనము దేవుడు ద్రాక్ష చెట్టు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఇక్కడ ఏమంటున్నా అంటే, ఎవడైనానో నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పాడుబడి ఎండిపోవును. కానీ మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రి మనము ఆయన అంటకట్టు మనం ఆయన ఫలించినప్పుడు మనం తండ్రి ఏం చేస్తాడో మనల్ని మహిమపరిచి పరలోక రాజ్యంలో మనల్ని ఆశీర్వాదం రాకడ సమీపం. కాబట్టి మనం ఏం చేయాలా? తీగలు, మనం ద్రాక్ష తీగలు మనం. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని పైన ఆధారపడాలి. ప్రతి ఒక్క సమస్య, నీకు సమస్య ఉందనుకో, నువ్వు అయ్యా నువ్వే నాకు ప్రార్థన కాదు, మీరేం చేయాలి? దేవునికి ఆధారపడి. ఇప్పుడు నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తా, మన ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు అది తండ్రి దగ్గర తండ్రి ఏం చేస్తాడో మనకు, నీకు నాకు బదులు. కాబట్టి మనం దీంట్లో ఏమర్థం అంటే, మనం దేవుని పైన ఆధారపడాలి, దేవుళ్ళో మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని కొరకు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మనుషుల పైన ఆధారపడకూడదు, మనుషుల యొక్క సహాయము కావాలి మనకు. కానీ మనం హృదయం అంతా కూడా దేవుని పైన ఆధారపడాలి. కాబట్టి ఈరోజు మనము అయ్యగారు చెప్పినట్టుగా మనము నిత్య వారసత్వం పరలోక రాజ్యం పోవాలి, నరకానికి పోకూడదు. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటాం. మనం దేవుని మాటకు లోపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నిత్య వారసత్వంగా ఆ యొక్క లాజర్ నెట్ట పరలోక రాజ్యం తీసుకొని పోయినాడు. ధనవంతుడు పోలే, ధనవంతుడు నరకానికే పోయినాడు. అక్కడ పోయి నరకంలో పోయి వేదన పడుతున్నాడు. నరకంలో ఎట్టుంటుందంట? నిప్పు ఉంటుందంట. నిప్పులో ఇప్పుడు నేను చికెన్ తెస్తాను, చికెన్ తెచ్చి ఏం చేస్తాను? వేయించినప్పుడు ఎట్టుంటుంది? మాడిపోయి మసి అయిపోతుంది. అదే నీ చెయ్యి పట్టుకుని నేను నిప్పులు పెట్టినట్టుంటుంది నీకు. నాకు నా చెయ్యి నిప్పులు పడింది అనుకో, అయ్యో అబ్బో అంటామా? ఆ విధమైనటువంటి వేదన ఉంటుంది. అట 24 hours మనిషి సావడంట. నిప్పులు అయ్యా, అగ్ని ఆరదు పురుగు సావదు. ఇది అయ్యగారు కరెక్ట్గా చెప్పిన. అగ్ని ఆరదు పురుగు సావదు అంటే ఏమి? అగ్ని ఉండదు దాంట్లో, మనం ఉంటాం, మనం సావము, బతుకే ఉంటాం, అయ్యో 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 అట్ట. ఆ ధనవంతుడు అంటా ఉంటే లాజరు అక్కడ పైన నుంచి హ్యాపీగా ఉండదు. కాబట్టి మనము ఈరోజు మనం అనుకోవచ్చు, అయ్యా నాకు కష్టంతో బాధలు వేదని, కానీ దేవుడు మనల్ని విడువడు, ఆయన పైన ఆధారపడాలి. కాబట్టి ఈ మాట మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? మనము నేను పరలోక రాజ్యం పోవాలని, నరకం పోవాలి. నేను పరలోకం పోవాలంటే లాజరు లాగా దేనికి నేను సోలిపోకూడదు. నాకు శ్రమ రాని, బాధ రాని, వేదన నేను దేవుడిపైనే ఆధారం. కాబట్టి దేవుడు మన జీవించే వాగ్దానం చేత మన హృదయాలే, మన తలంపు అన్నిటి నెరవేర్చి మన జీవితంలో ఒక నూతన కార్యం చేస్తారు. వీళ్ళు ఎవరైనా ప్రార్థన చేయటమ్మా, ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. చెప్పండి.